నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ దుర్గా ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ తన నటనతో స్టైల్ తో కోట్లాది అభిమానులను గెలిచాడు. అయితే వ్యక్తిగత జీవితంలో ప్రభాస్ చాలా సింపుల్ రిజర్వ్డ్ గా ఉంటారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఎక్కువ మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ప్రభాస్ మాత్రం భిన్నంగా ఉంటారు. రాధే శ్యామ్ సినిమాలో జతకట్టిన పూజా హెగ్డే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారని చెప్పింది. టెక్నాలజీపై అతనికి ఎక్కువ అవగాహన ఉండదని మాట్లాడింది. అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని ప్రభాస్ స్వయంగా నిర్వహించారు. వాటిని ఓ డిజిటల్ టీం మాత్రమే చూసుకుంటుందని తెలిపారు. ఈ అకౌంట్స్ లో ప్రధానంగా సినిమాల ప్రమోషన్, కొత్త సినిమా అప్డేట్స్, వృత్తిపరమైన ప్రకటనలు మాత్రమే ఉంటాయి. వ్యక్తిగత ఫోటోలు లేదా వీడియోలు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాయి. ఇక సినిమా లైనప్ విషయానికి వస్తే ప్రభాస్ ఫౌజీ తర్వాత స్పిరిట్ మూవీలో కనిపించనున్నారు. ఇది పోలీస్ యాక్షన్ డ్రామా. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతోంది. తృప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తూ టీ సిరీస్ నిర్మిస్తోన్న ఈ సినిమా 2027 మార్చి 5న రిలీజ్ కానుంది. అలాగే ప్రభాస్ సలార్ 2, కల్కి 2లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్స్ వల్ల ప్రభాస్ క్రేజ్ మరింత పెరగనుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.